బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్లో క్యాలిపాస్, మెగ్నీషియం ఫాస్, నేట్రమ్ మోర్, నేట్రమ్ సల్ఫ్యూరికంని కంబైన్ చేసి తయారు చేసిన రెమెడీ బైకో నెంబర్ 2. బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్ గురించి తెలియని వాళ్ళు ముందుగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయగలరు. బైకో నెంబర్ 2 ఆస్థమాటిక్ కండిషన్స్ ఉన్నవారికి యూజ్ చేసే రెమెడీ. లంగ్స్లో ఎక్కువగా ఫ్లమ్ ఫామ్ అవ్వటం, చెస్ట్ అంతా భారంగా ఉంటూ వీజింగ్ సౌండ్స్ వస్తుంటాయి. వీటినే పిల్లి కూతులని కూడా అంటారు. దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆస్మాతో బాధపడే వారికి హోమియో ట్రీట్మెంట్లో భాగంగా హోమియోపతిక్ రెమెడీస్తో పాటు బైకో 2ను యూజ్ చేయడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో బైకో 2 ఆస్మాని క్యూర్ చేయడంలో ఏ విధంగా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. బయో కాంబినేషన్ నెంబర్ 2 కాంపోజిషన్లో ఫస్ట్ వచ్చే రెమెడీ క్యాలిపాస్. క్యాలిపాస్ యాక్షన్ ఎక్కువగా నర్వస్ సిస్టమ్ మీద ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే ఎలర్జెటిక్ కండిషన్స్ని కూడా క్యూర్ చేస్తుంది. ఈ కాంపోజిషన్లో సెకండ్ రెమెడీ మెగ్నీషియా ఫాస్. ఆస్మా కారణంగా చెస్ట్ అంతా బరువుగా నొప్పిగా ఉండడం, దాంతోపాటు ఫీవరిష్ సిమ్టమ్స్ ఉంటే మెగ్నీషియా ఫాస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే రెమెడీ. నెక్స్ట్ సాల్ట్ నేట్రమ్ మోర్. చెస్ట్లో ఫ్లమ్ పేరుకుపోవడం, కఫం బయటికి రాపోవడం వలన దగ్గు, ఆయాసంతో బాధపడే పేషెంట్స్కు నేట్రమ్ మోర్ ఉపయోగపడుతుంది. ఈ కాంపోజిషన్లో లాస్ట్ వచ్చే బయోకెమిక్ సాల్ట్ నేట్రమ్ సల్ఫ్యూరికా. చెస్ట్లో పేరుకున్న ఫ్లమ్ ఎల్లో ఆర్ పేల్ ఎల్లో షేడ్లో రావడం, వీజింగ్ సౌండ్స్ అంటే ఊపిరి తీసుకున్నప్పుడు పిల్లి కూతులు వంటి సౌండ్స్ వస్తున్న సందర్భంలో నేట్రమ్ సల్ఫ్స్ చక్కగా వర్క్ చేసే రెమెడీ. ఆస్మా నివారణలో చక్కగా వర్క్ చేసే క్యాలిపాస్, మెగ్నీషియం ఫాస్, నేట్రమ్ మోర్, నేట్రమ్ సల్ఫ్ కాంబినేషన్లో తయారైంది బైకో నెంబర్ 2. నెక్స్ట్ వీడియోలో బయో కాంబినేషన్ నెంబర్ 3 గురించి తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ. జై హింద్.